తిరుమలలో సర్వదర్శనం ఎస్ఎస్టీ టోకన్స్, తిరుపతిలో ఎక్కడ ఏ టైం కి ఎన్ని టోకన్స్ ఇస్తారనేది డీటెయిల్ గా చెప్తాను. రీల్ అయితే సేవ్ చేసుకుని తిరుపతి తిరుమలకు వస్తున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. తిరుపతిలో ఎస్ఎస్టీ టోకన్స్ ఇచ్చే ఫస్ట్ ప్లేస్ వచ్చేసి రైల్వే స్టేషన్ కి 100 మీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న విష్ణు నివాసం. ఎస్ఎస్టీ టోకన్స్ మనం తీసుకోవాలంటే మనం పక్కా ఆధార్ క్యారీ చేయాల్సి ఉంటుంది. ఆధార్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళకి మాత్రమే ఎస్ఎస్టీ టోకన్ అనేది ఇవ్వబడుతుంది. ఫ్యామిలీలో ఎంత మంది ఉంటే అంతమంది ఆధార్ క్యారీ చేయాలి. అందరూ క్యూ లైన్ లోనే వెళ్ళాలి, ఒకరి బదులు ఇంకొకరు వెళ్ళకూడదు. పిల్గ్రిమ్స్ లో ఎవరైనా బిలో 1 year ఏజ్ ఉన్న చంటి బిడ్డల తల్లిదండ్రులు ఉంటే తిరుమల శ్రీవారి ఆలయం పక్కనే ఉన్న సుపదం నుంచి డైరెక్ట్ ఎంట్రీగా వెళ్ళొచ్చు. బిలో 12 years ఉన్న పిల్లలకు ఎటువంటి దర్శనం టోకన్స్ అవసరం లేదు. విష్ణు నివాసంలోని సెకండ్ ఫ్లోర్ లో మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి లాకర్స్ అయితే తీసుకోవచ్చు. లాకర్స్ తీసుకోవాలంటే కౌంటర్ లో ఇచ్చే ఫామ్ అయితే ఫిల్ చేసి ఆధార్ చూపించి లాకర్ అయితే మనం తీసుకోవచ్చు. సెకండ్ ఫ్లోర్ లోనే పిల్గ్రిమ్స్ కి అన్న ప్రసాదం కూడా ఇవ్వడం జరుగుతుంది. విష్ణు నివాసంలోని ఫస్ట్ ఫ్లోర్ లో రూమ్స్ అయితే అలాట్ చేస్తారు. 80% రూమ్స్ వచ్చేసి ఆన్లైన్ లో బుక్ అవుతాయి. 20% రూమ్స్ వచ్చేసి ఆఫ్లైన్ లో ఇస్తారు. ఆఫ్లైన్ లో రూమ్స్ కావాలంటే ఇక్కడ క్యూ లైన్ లో వెళ్లి రూమ్స్ ఖాళీ అయినప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది. పక్కా ఆధార్ అయితే క్యారీ చేయాలి. విష్ణు నివాసం బయట నుంచే తిరుమలకి నేరుగా బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. అలిపిరి మెట్ల మార్గం ద్వారా గానీ శ్రీవారి మెట్టు ద్వారా గానీ టోకన్స్ అయితే ఇష్యూ చేయబడవు. తాత్కాలికంగా అయితే నిలిపివేశారు. మొత్తం ఇష్యూ అయ్యే ఎస్ఎస్టీ టోకన్స్ వచ్చేసి అన్ని కౌంటర్లలో కలిపి మొత్తం 15,000 నుంచి 20,000 వరకు ఉంటుంది. ఇది డిపెండ్స్ అపాన్ పైన తిరుమలలో ఉన్న క్రౌడ్ ను బట్టి అయితే ఇష్యూ చేస్తారు. తిరుమల తిరుపతి ఇన్ఫర్మేషన్ కోసం మన పేజెస్ అయితే ఫాలో చేయండి. అలాగే తిరుపతికి వస్తున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ రీల్ అయితే షేర్ చేయండి. నమో వెంకటేశాయ.